మీరు అట్లాంటి పెట్టమంటే మేము చాలా పోలీస్ తరఫున ఇప్పటికి కూడా నడుస్తుంది, ప్రతి మండలాల్లో నడుస్తుంది, అది రొటేషన్ వైజ్ నడుస్తుంది. మీరు అన్నారు కాటనేని చర్చ్, మీరు సహకరిస్తారంటే తప్పకుండా ఒకటి కాదు, మేము వారానికి 10 రోజులకు ఒకసారి కూడా మేము కాటనేని చర్చ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సో కాటనేని చర్చ్ అంటే ఏంటంటే అందరినీ జమ చేసి ఎవరో ఐడి కార్డులు చెక్ చేసి అందరినీ పంపించేది. ఏదైతే మీరు ఉన్నారో బయట నుంచి వచ్చారు అని చెప్పేసి అంటారో తప్పకుండా వాళ్ళని కూడా మేము చేస్తాం. మీరు సహకరిస్తే మాకు కూడా చాలా సంతోషం. మూడో విషయం ఇంకోటి ఏంటంటే మన మసీద్ దగ్గర కానీ ఇంకా వేరే ప్లేసులలో 3 బజార్లలో చాలా మంది రాత్రి తిరుగుతున్నారు. మా దృష్టికి వచ్చిందంటే తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి మేము చాలా స్ట్రిక్ట్ ఉన్నాము, ఇప్పుడు కూడా ఇంకా కూడా స్ట్రిక్ట్ ఉంటామని చెప్పేసి చెప్తున్నాము. షాపులు కూడా స్ట్రిక్ట్ గా ఏ పాన్ షాప్ లేదు, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేదు, ఏది లేదు. సిపి గారు ఆజ్ఞలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా పాటిస్తూ ఇంకా చాలా కఠినంగా పాటిస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాము. సీసీ కెమెరాలు కూడా మన కమిటీ వాళ్ళు చెప్పారు, చాలా చోట్ల కూడా కమిటీస్ మన సీసీ కెమెరాలకు చాలా సహకరిస్తుంది. మనకు కూడా కమిటీతో మేము కూడా చర్చించి దాన్ని మా తరఫున కూడా మేము సీసీ కెమెరాలు పెట్టించి ప్రతి చోట ఒక సర్వేలెన్స్ పెట్టించి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము హామీ ఇస్తున్నాము. ఇది మా పోలీస్ తరఫున హామీ, మీరు చెప్పిన అన్ని కూడా నెరవేరుస్తాం తప్పకుండా.